వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా సైడ్ జాయింట్లు కూడా హ్యాండ్స్ అలాగే సైడ్ జాయింట్ చేసిన తర్వాత కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో జాయింట్ అనేది వచ్చింది. సో మనం ఒక బ్లౌజ్ నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. మనము ఒక్కసారికే బ్లౌజ్ని ఈజీగా ఇలా ప్లస్ సింబల్ ఆకారం వచ్చేటట్టు కుట్టలేమన్నమాట. ఎన్నో బ్లౌజులు కుట్టి అవి కొన్ని తప్పులు జరిగిన తర్వాతనే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా నేర్చుకుంటాము. సో ఈ బ్లౌజ్ని అయితే నేను ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నా లాంగ్ వీడియోలలో ఉన్నది, వెళ్ళి చూడండి. తర్వాత ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా షేప్ బెల్ట్లను కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్లో మనం 3 తీసుకోవాలన్నమాట. 2 సైడ్స్ 3 ఉండాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. చూడండి, లైనింగ్ క్లాత్ 2 తీసుకున్నాను, బ్లౌజ్ పార్ట్ 1 తీసుకున్నాను. క్లాత్ బ్లౌజ్ పార్ట్లో వెళ్ళలేదు కాబట్టి లైనింగ్ క్లాత్ 2 పీసెస్ తీసుకున్నాను. ఇలా ముందుగా కిందికి స్ట్రేట్గా 2 సైడ్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం సైడ్కి కటింగ్ చేసేసి, చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఎక్స్ట్రా పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి. సో షేప్ బెల్ట్లు చాలామంది చాలా రకాలుగా కుడతారు. నేను ఎలా కుడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నాకు ఇలా కుట్టడం మాత్రమే వస్తుంది. వేరే రకాలుగా చాలా ట్రై చేశాను. సో అవన్నీ నాకు నచ్చలేదు. ఇలా కుడితే మాత్రం చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. చూసారు కదా, బ్లౌజ్ పీస్ పైన కాకుండా మనకు లోపలి సైడ్కి వచ్చే క్లాత్ పైన ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మనకు వెనుక సైడ్ బ్లౌజ్ పీస్ పైన కాకుండా లోపలి సైడ్ ఉండే దానిపైన ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని షేప్ బెల్ట్లను మనం సైడ్కి పెట్టేసుకోవాలి. సో ఇలా చూస్తే మన కుట్టు అనేది కిందికి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్కి అతుకులు అనేటివి పడుతున్నాయి. ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు హ్యాండ్స్కు అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదో ఒక దానికి అతుకులు అయితే కంపల్సరీ పడతాయి. సో వాళ్ళు క్లాత్ పెద్దది తీసుకుంటే ఇలా అతుకులు పడాయి. శారీలో వెళ్ళిన బ్లౌజు అదే బ్లౌజ్గా కుట్టుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అతుకులు అనేటివి పడతాయి. సో చూస్తున్నారు కదా, సైడ్ జాయింట్లు చేసేసి దాని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఎప్పుడైనా మనము జాయింట్స్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేయద్దు, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కిందికి కూడా అవి మిగిలిన 2 అతుకులు పార్ట్స్ కిందికి ఉంటాయి కదా, వాటిని కూడా ఏ సైడ్ మనం రివర్స్ చేసి కుడుతున్నామో ఆ సైడ్ ఉండేలా చూడాలి. కిందికి ఉన్న మిగిలిన క్లాత్ల పైననే స్టిచ్ అనేది వేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కిందికి కట్ వర్క్ లాగా వచ్చింది. సో ఆ కట్ వర్క్ మనము లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేయలేము కదా. సో క్లాత్ అనేది అలాగే పెట్టేసి కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, హ్యాండ్కి కూడా చివరికి ఫినిషింగ్ అనేది ఉంది కాబట్టి మనకు లైనింగ్ పీస్ అటాచ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది అనేది లేదనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసేసి పైన కూడా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా హ్యాండ్ ఏదైనా సరే లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు పిన్నులు అనేది వాడండి. ముందుగా ఈ లైనింగ్ పీస్కి ఇలా పిన్నులు పెట్టేసుకొని కుట్టేస్తే మనకు కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాదనమాట. సో ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయిపోయాక చంక డౌన్ అనేది కట్ చేస్తానన్నమాట. కరెక్ట్ షోల్డర్ ప్లేస్లో టక్స్ ఇచ్చేసి చంక ప్లేస్లో లోతు అనేది తీస్తాను. మీరు కూడా అలాగే చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. సో ఇలా బ్లౌజ్ పీసు ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా లైనింగ్స్ పెట్టేసుకొని అటాచ్ చేసేసాను. ఈ అటాచ్ చేయడం మీకు చూపించలేదు, వీడియో అనేది లెంత్ అవుతుంది, అదైతే అర్థమవుతుంది కదా. సో టక్స్ అనేటివి ఇచ్చేస్తున్నాను చూడండి. చాక్ పీస్తో టక్స్ అనేటివి డ్రా చేసేసి ఇంకొక చివరలా ఇలా ఇంకొక సైడ్ ఉన్న క్లాత్ని కూడా దాని మీద పెట్టేసుకొని టక్స్ అనేటివి కరెక్ట్ ప్లేస్లో వచ్చేటట్టు రబ్ చేసుకొని ఇలా చేయాలన్నమాట. సో 2 సైడ్స్ టక్స్ అనేటివి ఈజీగా ఒకే ప్లేస్లో
రావడానికి ఇదొక టిప్ అన్నమాట. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనము ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ల తర్వాత ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు టక్స్ ఇస్తాం కదా, ఈ టక్స్ని స్టార్టింగ్ అలాగే చివరి ప్లేస్లో రఫ్ అనేది ఇవ్వాలన్నమాట. రఫ్ ఇవ్వకుంటే కుదరదు. సో ఇలా రఫ్ ఇచ్చేసాను 2 సైడ్స్. అలాగే షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేసి చూపించేస్తున్నాను ఒక సైడ్ అనమాట. ఇంకొక సైడ్ కూడా ఈ షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒకటి అటాచ్ చేసి మీకు చూపించాను. నీట్గా ఫినిషింగ్ రావడానికి మనకు ఈ క్లాత్ అనేది బయట కనిపించకుండా ఇలా లోపలికి పెట్టేసి చుట్టగా చుట్టేసుకొని ఇలా రివర్స్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దాన్ని లోపల ఉంచేసి ఫ్రంట్ పీస్ని షేప్ బెల్ట్లో ఇలా రివర్స్ సైడ్లో ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. దాన్ని అప్పుడు బయటకు తీసేస్తే ఇలా వచ్చేస్తుంది, క్లాత్ అనేది బయటకు రాకుండా. సో దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. క్లాత్ అనేది బయటకు మనము అంటే ఎవరైనా సరే వేసుకున్నప్పుడు ఆ ప్లేస్లో క్లాత్ బయటకు ఉంటే కుచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. సో చూసుకుంటున్నాను హుక్స్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఒక సైడు టక్స్ అనేటివి వెడల్పు తక్కువ ఇచ్చాను కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఇచ్చిన కొలత బ్లౌజ్కి కూడా కొలత అనేది చూసుకుంటున్నాను. ఒకసారి చూసుకోవాలి. సో హుక్స్ పార్ట్ కాజా పార్ట్ ఎటు సైడ్ ఉందనేది చూసుకొని హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది కుట్టేస్తున్నాను. ఎప్పుడైనా హుక్స్ పార్ట్ లోపలికి మలిచేస్తాము, కాజా ప్లేస్ ఏమో బయటకు మలుస్తాము. హుక్స్ పార్ట్ 1.5 ఇంచ్ సరిపోతుంది. ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. ఆ హుక్స్ ప్లేస్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ క్లాత్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే పైనకు గల్ల రౌండ్ ఎక్కువ తిరుగుతుంది కదా, కరెక్ట్ తీసుకోవద్దు. కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. చూడండి రౌండ్ తిరిగింది కదా, గల్ల ప్లేస్లో రౌండ్ తిరుగుతుంది కదా, మనం చూసినంత దానికంటే ఎక్కువనే క్లాత్ హైట్ అనేది పడుతుందన్నమాట. సో ఇలా పైన కట్ చేసుకోవద్దు, మనం ముందే కట్ చేసుకుంటే మలిచిన తర్వాత క్లాత్ అనేది ఇంకా అవసరం పడుతుంది. సో అలాంటి తప్పు నేను చేశాను కాబట్టే మీకు చెప్తున్నాను. పై సైడు క్లాత్ అనేది ఎక్కువ ఉంచుకొని ఇలా 1 ఇంచ్ గ్యాప్తో మలిచేసి స్టిచ్ అనేది వేసుకోండి. సో ఇలా క్రాస్ క్లాత్ వస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అలాగే హుక్స్ ప్లేస్కి 2 ఇంచెస్ క్లాత్ అనేది సరిపోతుంది. కిందికి ఫోల్డ్ చేసి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో నిటారుగా ఒక లైన్ వేసేసుకొని కాజా ప్లేస్ బయటకు మలవాలి. రివర్స్ నుంచి కుట్టేసి ఫ్రంట్ ప్లేస్లోకి మలచాలన్నమాట. సో ఇలా దానిపై నుంచి కూడా ఒక కుట్టేసుకొని మనం హుక్స్ పార్ట్ కాజా పార్ట్ మంచిగా కుట్టాలి. మందంగా కుడితేనే బ్లౌజ్కి మొత్తం ఈ హుక్స్ ప్లేసే మెయిన్ అనమాట. ఇది కరెక్ట్ లేకుంటే బ్లౌజ్ అనేది అసలు చూడడానికి కూడా మంచిగా ఉండదన్నమాట. హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ గట్టిగా ఉంటేనే స్టిఫ్గా చూడడానికి కరెక్ట్గా ఉంటుంది. వేసుకున్నాక కూడా కాజా ప్లేస్ కోసం 2 లైన్ ఇలా కుట్ అనేది వేస్తున్నాను. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ని కిందికి ఫినిషింగ్ ఉంది కాబట్టి ఇలా 2 కలిపేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను కిందికి. ఇలా 2 కలిపి ఒక స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ ఒక కుట్టు అయితే వేస్తున్నాను. కరెక్ట్గా చుట్టూ ఒక కుట్టు వేసేసి క్లాత్ అనేటిది కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. కుట్టు అయితే వేసేసాను, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత మనం ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా. ఫ్రంట్ పీస్ తీసుకొని కరెక్ట్ మనం ఎంత మలవాలనేది చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఇది ఎప్పటికీ చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇలా మలిచేసుకున్న తర్వాత టక్స్ ఇస్తాను నేను. చాలామంది టక్స్ ఇచ్చిన తర్వాత వేరే క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని కూడా కుచ్చులు పెట్టి కిందికి పట్టిలాగా చేస్తారు. సో నేనైతే ఇలాగే కుడతాను. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచింగ్ నేర్చుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా ఈజీగా కుట్టేయచ్చు. టక్స్ అనేటివి బ్యాక్ టక్స్ మార్కింగ్ వేసుకొని ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చిన్నగా మనం కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్తో టక్స్ అనేటివి స్టార్ట్ చేసి చివరల ఎండింగ్ వచ్చేసరికి చిన్నగా తీసేసుకొని రఫ్ ఇచ్చేసుకోవాలి. కరెక్ట్ షోల్డర్కి మిడిల్లో టక్స్ అనేటివి ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రంట్ పీస్ షోల్డర్స్కి అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, షోల్డర్స్ ఎప్పుడు అటాచ్ చేసేటప్పుడు గల్ల సైడ్ నుంచే అటాచ్ చేయాలి. గల్ల దగ్గర నుంచి అటాచ్ చేయాలి. షోల్డర్ చివర భాగం నుంచి అటాచ్ చేయొద్దు.
ఎందుకంటే గల్లకు మనం కొంచెం ఎక్కువ అయితే కట్ చేస్తాం కదా, సో అది జారిపోయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ గల్ల సైడ్ నుంచి అటాచ్ చేసి కుట్టాలన్నమాట. ఎక్స్ట్రా మనకు షోల్డర్ సైడ్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకుంటే ఏం కాదు, కానీ గల్ల సైడ్ మాత్రం ఎక్స్ట్రా కట్ చేయొద్దన్నమాట. అందుకే గల్ల సైడ్ నుంచి ఫస్ట్ కుట్టాలి. సో హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. చంక డౌన్ తీసాను కదా, అది ఏది ఎటు సైడ్ ఫ్రంట్ ఎటు సైడ్ వస్తుంది చూసుకొని ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఇలా చివరికి ఎండ్ చేసి కట్ చేసేయాలి. దీన్ని రివర్స్గా తీసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి ఈ చివరకు ఇలా కుట్టాలన్నమాట. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి చివరలకు ఎండ్ చేసేయాలి. ఒకటే కుట్టు వచ్చింది కదా, ఈ కుట్టుని ఆ చివరి నుంచి ఈ చివరికి కిందికి క్లాత్ అనేది చూసుకుంటూ కుచ్చులు రాకుండా ఈ కుట్టు మీద అదే క్లాత్ పడే విధంగా చూసుకుంటూ కరెక్ట్గా జరుపుకుంటూ కుట్టు అనేది వేసేయాలి. సో చూసారు కదా, ఇంకో సైడ్ కూడా బ్లౌజ్ అనేది కుట్టాను. అలాగే హెమ్మింగ్ కోసం క్రాస్ కట్, ఇదే లైనింగ్ పీస్ క్రాస్ కట్ చేసేసి గల్లకు రౌండ్గా హెమ్మింగ్ కోసం కుట్టేశాను. సో ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసుకోవాలి మనకు సైడ్ జాయింట్లు. చూస్తున్నారు కదా, మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ నడుము చుట్టూ చాక్ పీస్ తోటి మార్క్ వేసాను. అలాగే హుక్స్ పార్ట్, కాజా పార్ట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కదా, అది ఎందుకు ఉంటుందంటే కాజా పార్ట్ లోపలికి హుక్స్ పార్ట్ పైకి ఉంటుంది కాబట్టి ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. సో తర్వాత హ్యాండ్స్ రౌండ్ చుట్టూ కిందికి ఇలా మార్క్ వేసుకోవాలి. చంక రౌండ్ కూడా ఎప్పుడైనా మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వేయాలన్నమాట. ఇలా చంక రౌండ్ కూడా మార్కింగ్ వేస్తున్నాను. మార్కింగ్ వేసేసి సైడ్ జాయింట్లు అనేటివి చేస్తున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి ఇలా కరెక్ట్ చూసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ ఎండింగ్ కిందికి ప్లస్ సింబల్ వస్తుందా, లాగుతున్నామా లేదా అనేది చూసుకొని ఇలా 3 స్టిచ్చెస్ హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ గ్యాప్తో, హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఇలా 3 స్టిచ్ వేసుకొని చివరలో కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఆ చంక ప్లేస్లో తీసి చూస్తే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.